తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమించే బిడ్డలు, ఈ దేవుని కుటుంబము మీ అందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇదేనా మన కొద్ది నిమిషాలు మనము సందేశాన్ని, దేవుని మాటలను మనము విందాం. ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడిక ఎందుకు ఏర్పరచబడిందంటే, సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు మనము నీతిమంతులుగా నిలబడి అనేక మందిని దేవుని వైపుకు నడిపించడానికి, అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరచడానికి, అనేక మంది ప్రజల కొరకు ప్రార్థనలు చేయడానికి, అనేక మంది కృంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు, నలిగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు, పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు, ప్రేమ కొరవై దేవుని ప్రేమ కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు మనము విజ్ఞాపన చేయడానికి ప్రభువు మనకిచ్చిన అవకాశం ఏంటంటే సిద్ధపాటు విజ్ఞాపన కూడిక. ఈ కూడికలో మనము ఎవరి కోసమైతే విజ్ఞాపన చేస్తామో, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానంలో కన్నీటితో మనము ఆయన పాదాలు తడుపుతామో, వారు విడుదల పొందుకోవాలా, వారు మేలు పొందుకోవాలా, వారు ఆశ్చర్యకార్యాలు చూడాలా, అద్భుతాలు చూడాలా. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ప్రభు కొరకు మనము సమయాన్ని విలువను తెలుసుకుని ప్రభు పాదాల చెంత అనేక మంది జీవితాలను మనం ప్రభు ఎదుట ఉంచాలి. దేవుడు వారి జీవితాల్లో మేలులతో తృప్తిపరుస్తాడు. ఇదిన మన కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. క్రైస్తవ జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తే అనేక మంది వ్యక్తులు, చాలా మంది మనం చూస్తే క్రైస్తవులుగా పిలువబడతారు, దేవుని బిడ్డలుగా పిలువబడతారు. కానీ వారి పరుగంతా కూడా, వారి గమ్యమంతా కూడా ఎటు ఉంటుందంటే లోకములోని సంపాదన, లేకపోతే లోకములో మేము బాగా కనిపించాలి, లేకపోతే లోకములోని అధికారము కోసము, లోకములోని ధనము, సంపద, సుఖములు, కోరికలు నెరవేర్చుకోవడానికి అనేక మంది పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ దినమున మన ఎదుట ప్రభువు ఉంచిన విషయం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. ఈనాటి అంశం ఏంటంటే దేని కొరకు నీ పరుగు. క్రైస్తవ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు కొరకు నిలబడే వ్యక్తులు లేరు. ప్రభువు కొరకు తన కుటుంబాన్నైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రభువుని నమ్మిన మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. నీ జీవితంలో క్రైస్తవునికి ఉండవలసినది ఏమిటంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను తన అరచేతిలో నిన్ను చిక్కుకున్న సృష్టికర్తను మర్చిపోయి లోకములో మనము విపరీతముగా అనేక మంది తిండిని ప్రేమించే వ్యక్తులున్నారు. అనేక మంది సుఖమును, కోరికలను తీర్చుకునే వ్యక్తులున్నారు. అనేక మంది మద్యమును, డ్రగ్స్ను వాడే వ్యక్తులున్నారు. అనేక మంది రకరకాల వ్యసనాలకు బానిసైపోతున్నారు. కొంతమందిని మనము చూస్తే మేము రిచ్గా కనపడాలి, మా స్టేటస్ వేరు, లేకపోతే మా స్టేటస్కి తగ్గ వీళ్ళెవరు పనికిరారు అని రకరకాల ఆలోచనలు కలిగి లోకము జీవిస్తే నేటి క్రైస్తవులు కూడా వాటిని అనుసరించే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఈ దినమున ప్రభువు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము జ్ఞాపకం చేసుకుంటే
చాలా మంది రకరకాల కోసం వాటి కోసము పరిగెత్తారు. రకరకాల అనుభవాల కోసము, రకరకాల వ్యసనాల కోసము పరిగెత్తారు. హాగరు మనకు కనిపిస్తుంది. హాగరు దేని కొరకు పరిగెడుతుందంటే గమ్యము లేని వ్యక్తిగా పరిగెడుతుంది. ఆ 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనము జాగ్రత్తగా చదివితే ఆమె పరుగు గమ్యము లేని వ్యక్తిగా పరిగెడుతుంది. లోకంలోని ప్రజలకు, క్రైస్తవ ప్రజలకు నేను వ్యత్యాసము చూపించాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలను బట్టి, దేవుడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి క్రైస్తవులకు, లోకంలోని బిడ్డలకు మనం వ్యత్యాసము చూపించాలి. ఒక చదువుకునే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఇంటర్మీడియట్ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఒక 10th క్లాస్ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి ఒక గురి ఉండదు, వారికి ఒక గమ్యం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు చదివిస్తున్నారు, లేకపోతే తల్లిదండ్రులు డబ్బులు కట్టి మనల్ని బస్సులో పంపించి చదువుకోమంటున్నారు కాబట్టి మేము చదువుకు వెళ్తున్నామని గ్రహింపు లేని వ్యక్తులు అనేక మందిని మనము చూస్తాము. అదే విధముగా తల్లిదండ్రులు దీన వ్యవస్థలో ఉండి తిండి తినలేని వ్యక్తులు, లేకపోతే పిల్లలను చదివించలేని బిడ్డలను మనము చూస్తే వారు ఒక గురి కలిగి ఉంటారు. ఏ గురి కలిగి ఉంటారంటే, మా తల్లిదండ్రులు తినడానికి తిండి లేదు, లేకపోతే మా తల్లిదండ్రులకు మాకు చదివించడానికి, పోషించడానికి డబ్బులు లేవు, వారిలా మన జీవితము ఉండకూడదని వారు ఒక గురి కలిగి ఉంటారు, ఒక గమ్యం కలిగి ఉంటారు. నేను ఒక మంచి ఉద్యోగస్తుని అవ్వాలి, లేకపోతే నేను మంచి ఒక IAS అవ్వాలి, లేకపోతే నేను ఒక IPS అవ్వాలని ఒక గురి కలిగి కష్టములను ఎదిరించి శ్రమలను ఓర్చుకుని తిండి తినలేని స్థితిలో ఉన్నప్పటికీ, వారికి కరెంటు ఉండకపోవచ్చు, ఫ్యాన్లు తిరగకపోవచ్చు, అందుబాటులో లేకపోయినప్పటికీ వారి జీవితము గమ్యం కలిగి ఉంటుంది, ఒక గురి కలిగి ఉంటుంది. నేటి క్రైస్తవ బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలోని బిడ్డలను మీకు చూపించాను. వారి గురి ఏంటంటే, చిన్నపిల్లలను మనం చూస్తే వారు గొప్పగా చదువుకొని వారు ఎంతో ఉద్యోగాలు సంపాదించాలని పరిగెత్తుతూ ఉంటారు. అందరికంటే ఎక్కువ మార్కులు రావాలని పరిగెత్తుతూ ఉంటారు. అందరికంటే నేను బాగా చదవాలని గమ్యము కలిగి జీవిస్తారు. ఇది కొంతమంది జీవితంలో వారి కుటుంబాన్ని బట్టి వారు నడిచే విధానము. క్రైస్తవుని జీవితము ఏ గురి కలిగి ఉన్నది? క్రైస్తవుని జీవితము ఏ గమ్యము కలిగి ఉన్నది? నీ జీవితంలో ఒక గురి ఉండాలి. క్రైస్తవునిగా నీ మారు మనసు జీవితము, నీవు మనస్సు మార్చుకుని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, ప్రభువు నా తండ్రి, ప్రభువు నా కాపరి అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన దేవుడిని, ఆయన పరిశుద్ధమైన రక్తములో మన పాపములు కడుక్కొని నీతిమంతులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలని మనము మారు మనసు జీవితము, క్రైస్తవ జీవితంలోకి అడుగు పెట్టాము. మొట్టమొదటిది క్రైస్తవ జీవితంలోకి మనం అడుగుపెట్టిన దాన్ని బట్టి మనము ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, క్రైస్తవ జీవితంలోకి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుణ్ణి నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనము క్రైస్తవుని బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా ఎప్పుడైతే మార్చబడ్డామో, ఆనాటి నుండి మన స్థితి మార్చబడాలా, ఆనాటి నుండి మన గమ్యము మార్చబడాలా. ఒక ఉదాహరణ చెప్పడానికి మీకు ఇష్టపడుతున్నాను. మనము ఒక వస్తువు కొనాలి, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ కొనాలి, మనం ముందే ఆలోచిస్తాము. ఆన్లైన్లో చూద్దామా,
లేకపోతే దిల్షునార్ వెళ్ళి కొందామా, లేకపోతే కోటి వెళ్ళి కొందామా, లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొందామా, లేకపోతే మొబైల్ షాప్లో కొందామా అని మనము ఆలోచన చేస్తాము. ఆలోచన చేసి ఒక గురిని, ఒక గమ్యాన్ని మనం పలానా చోటకు వెళ్ళాలని మన మైండ్లో సెట్ చేసుకుని మనం ప్రయాణము చేస్తాము. మారు మనసు పొందిన వ్యక్తులమైన మనము, దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనము, ప్రభువుని అంగీకరించిన మనము, నీ గురేమిటి? మరొక ప్రశ్న వేస్తున్నాను. మరొకసారి మీ హృదయములకు మరొక ప్రశ్న, నీ గురి ఏమిటి? నీ గమ్యం ఏమిటి? నీ గురి ఏమిటి? నీ గమ్యం ఏమిటి? హాగరు గమ్యము లేకుండా పరిగెడుతుంది. హాగరు పరుగు ఏంటంటే తనకు ఒక గమ్యము లేదు, గమ్యము లేకుండా పరిగెడుతుంది. అబ్రహాము కోసము ఆలోచన చేద్దాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచి దేవుని నమ్మాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. దేవుని మాటను లక్ష్య పెట్టే వ్యక్తి, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం చదివితే, 11వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము, అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన మనస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి నందును. ఇక్కడ అబ్రహాము కోసము ఆలోచన చేస్తే, అబ్రహాము పరుగు దేని కొరకంటే పునాదులు గల పట్టణమును స్వతంత్రించుకున్నటకు. అబ్రహాముకి ఒక గమ్యం ఉన్నది. అబ్రహాము పరిగెడుతున్నాడు దేనికంటే? పునాదులు గల పట్టణమును స్వతంత్రించుకోవడానికి పరిగెడుతున్నాడు. వాక్యంలో ఆ ప్యారేజ్లో మనం చూస్తే, ప్యాసేజ్లో విశ్వాసమును బట్టి అబ్రహాము పునాదులు గల పట్టణములో అవి స్వతంత్రించుకోవడానికి ఆయన పరిగెడుతున్నాడు. ఆయన విశ్వాసము ఎటువంటిదంటే, ఆయన నమ్మకత్వము ఎటువంటిదంటే, ఆయన దేవుడు ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. దేవుడు ఏది చెప్పితే అది చేశాడు. అబ్రహాముకు, శారాకు బిడ్డలు లేకపోయినా దేవుడు బిడ్డల్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచి ఇప్పుడు కూడా అబ్రహాము సునుకొనలేదు. తండ్రి చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలకు అబ్రహాము ఎప్పుడు మనసు నొచ్చుకోలేదేమో. బహుశా ఆయన దేవుణ్ణి ఎప్పుడు కూడా తిట్టుకొనలేదు. దేవుడు ఏ మార్గము గుండా వెళ్ళమంటే ఆ మార్గము గుండా దేవుడు వెళ్ళాడు. కానీ ఎక్కడా కూడా దేవుని పైన, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను వ్యతిరేకించిన వ్యక్తి కాదు. ఇక్కడ మనము అబ్రహాము పరుగును చూస్తున్నాము. ప్రియబిడ్డలారా, అబ్రహాము పరుగును చూస్తున్నాము. అబ్రహాము దేని కొరకు పరిగెడుతున్నాడు? అబ్రహాం దేని కొరకు పరిగెడుతున్నాడు? చెప్పాలి. అబ్రహాం దేని కొరకు పరిగెడుతున్నాడు? పునాదులు గల పట్టణమును స్వతంత్రించుకున్నటకు
అబ్రహాము పరిగెడుతున్నాడు. అబ్రహాముకు ఒక గమ్యం ఉన్నది, అబ్రహాముకు ఒక పరుగు ఉన్నది. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని పైన విశ్వాసం ఉంచాడు కనుక ఆయన ఆ గమ్యాన్ని బట్టి ప్రభువుని నమ్మకమై ఉంచి ఆయన పరుగు మొదలెట్టాడు. స్వతంత్రించుకోవడానికి ఆయన స్వతంత్రించుకోవాలనుకున్నది ఆయన ప్రయత్నం చేశాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నా సందేశంలో గమనించవలసినవి అనేకమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి ఉంటవి. ఎందుకంటే సర్వలోకానికి సువార్త ప్రకటించమన్న దేవుడు నీ ప్రయత్నము నీవు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా అనేక మందిని రక్షించడానికి నీవు ప్రయాస పడకుండా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు ఏ విధంగా నెరవేర్చుతావని మరలా నీ జీవితంలో ఒక ప్రశ్న ఉంచుతున్నాడు. కుటుంబము, డబ్బు, ఉద్యోగము, ఆస్తులు సంపాదించుకోవడము, ఇల్లులు కట్టుకోవడము, లేకపోతే మన కుటుంబాలతో మన బంధువులతో సంతోషముగా ఉండడం కోసం మాత్రమే మనము ప్రయత్నం చేస్తున్నాము. మనము ఆనందంగా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ సెల్ ఫోన్లో బిజీగా ఉంటూ టీవీలు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నామేమో. ప్రభువు దుఃఖపడుతున్నాడు. అబ్రహాము గమ్యము ఎరిగి పరుగు మొదలు పెట్టాడు. అబ్రహాము జీవితములో తన గమ్యమేమిటో తెలుసుకోగలిగాడు. ఆగరు జీవితంలో గమ్యమేమిటో తెలుసుకోలేకపోయింది. ఆగరు పరుగు గమ్యము లేనిదిగా ఉన్నది. అబ్రహాము పరుగు గమ్యమేమిటో తెలుసుకుని ప్రభు నిమిత్తము తను తాను అప్పగించుకోవడానికి, తన కుటుంబాన్ని ప్రభు నిమిత్తము వదిలిపెట్టుకోవడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. వృద్ధాప్య దశలో కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుడు మరలా నీ బిడ్డను నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఆయన వెనకడుగు వేయలేదు. అబ్రహాము దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు మరలా తీసుకున్నప్పటికీ మరలా అంతకు రెట్టింపు నాకు ఇవ్వగలడని ఎంత నమ్మకముగా దేవుడిని ఆరాధిస్తే ఆ విధముగా చేయగలరో అబ్రహాము మనకి ఇక్కడ మన ఎదుట ఉంచబడినది. బైబిల్ గ్రంథంలో యోబును కూడా మీకు చూపిస్తాను. యోబు అంతటి వ్యక్తి, యథార్థవంతుడు, నీతివంతుడు ఎవరు లేకపోయినప్పటికీ, ధనవంతుడు లేకపోయినప్పటికీ యేసు ప్రభుని నమ్మాడు, యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నన్ను విడిచిపెట్టడు అని నమ్మకం కలిగి జీవించాడు. తన భార్య, నీ దేవుడు నీకు ఇన్ని శోధనలు తెచ్చాడు, నువ్వు ఎందుకు నీ దేవుడిని దూషించి చచ్చిపోమంటుంది. తన స్నేహితుడు కూడా చెప్తాడు. కానీ యోబు భక్తి ప్రభువు చూశాడు. ఇదినమున మరొక ప్రశ్న వేస్తున్నాను. నీ భక్తి ప్రభువు చూడాలా? నువ్వు చేసే భక్తి ప్రభువు చూడాలా? నామకార్థపు క్రైస్తవ్యం మనకొద్దండి. నామకార్థపు భక్తి జీవితం మనకొద్దు. బ్రతికితే ప్రభువుని మన జీవితంలో ప్రభువుని చూపించాలా. బ్రతికితే మనము ప్రభువుకు సాక్షిగా ఉండాలా. ఈ లోకంలో నువ్వెంతైనా సంపాదించుకో, నువ్వు చనిపోయిన దినమున నీ వెంబడి ఏది రాదు. పాతవి గతించును. అబ్రహాము ఒక గమ్యము కలిగి పరిగెట్టాడు. దినమున దేని కొరకు నీ పరుగు? దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు? యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే, 3వ అధ్యాయము 36వ వచనము, కుమారుని యందు విశ్వసించువాడు విశ్వాసముంచువాడే
నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. పై వచనంలో మనం చూస్తే, తండ్రి కుమారుని ప్రేమించి మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ఇక్కడ కుమారుడు ఎవరంటే, యేసుక్రీస్తు మానవులను రక్షించడానికి, ఈ లోకంలో పాపము ఎక్కువైపోయినది కనుక ఈ లోకంలో అనేక మంది విచ్చలవిడిగా దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ లోకము గుండా, లోకాశల గుండా పరిగెడుతున్నారు. అందును బట్టి ఈ లోకంలో నేను నశించిపోతున్నా, ఆ నిత్య నరకాగ్నిలోకి పోతున్నా, ఆ మండే అగ్నిగుండంలో వీరు పడిపోకూడదని తన కుమారుణ్ణి లోకంలోనికి పంపాడు. ఎందుకు పంపాడంటే, ఆయన దేవుని పంపించిన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్మకుండా, యేసుక్రీస్తుని ప్రేమించకుండా, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుని ఉగ్రతను చూస్తారు. దేవుని ఉగ్రతను చూస్తారు. అనేక మంది, మనము ఇందాక కీర్తనల గ్రంథంలో మనము చదివాము, మరొకసారి చదువుదాము. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయంలో జాగ్రత్తగా మనము చదువుకుని వస్తే, చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోవుదురు. ఇక్కడ పై వచనాల్లో భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చున్నారు. 7వ వచనం అది, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్తురు. భక్తిహీనులు వారి మొట్టమొదటి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, దేవుణ్ణి తెలియకపోయినప్పుడు వారి జీవితము ఈ లోకంలో వెలుగుకరంగా ఉంటుంది. ఒక దినమున వారు దేవుని ఉగ్రతను చూసినప్పుడు వారి జీవితము ఏ విధంగా ఉంటుందంటే, చెడు పనులు చేయి వారందరూ చెదరిపోవుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నీవు ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడతావో ఆ దినమున నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. నీవు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఖర్జూర వృక్షము వలె నువ్వు మొవ్వు వేస్తావు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు పరిగెట్టాడు. ఆయనకు ఒక గమ్యం ఉన్నది. నీవు నీతిమంతులుగా తీర్చబడ్డానికి, నీ పాపములను ఆయన రక్తంలో కడుక్కోవడానికి, నీవు దేవుని కుమారుడుగా జీవించడానికి మాత్రమే ఈ భక్తి జీవితము కావాలా? నామకార్థపు క్రైస్తవ్యములకు రావద్దండి. నామకార్థపు భక్తి జీవితం మనకు వద్దు. ఇన్ని దినములు ఒకవేళ దేవుని సేవకుల ద్వారా నీ జీవితము హెచ్చరించబడలేదేమో, అనేక మంది సేవకులు, ప్రవక్తలు చెప్పిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావేమో, ప్రభువు మరలా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారంటున్నాడు. దేవుడిచ్చిన నీ పరుగు, నీ గమ్యము దేని కొరకు? నీ జీవితంలో నీ కుటుంబాన్ని, లేకపోతే నీ ఆస్తులు పెంచుకోవడానికి, నువ్వు సమాజంలో గొప్పగా కనపడడానికి కాదు. దేవుని సువార్తను అనేక మందికి ప్రకటించాలా? ఎందుకు ప్రకటించాలి? వారి పాప జీవితంలో జీవిస్తున్నారు, వారు మలినమైన జీవితంలో జీవిస్తున్నారు, వారు విగ్రహారాధన చేస్తూ, వారు బొమ్మలను తయారు చేసుకుంటూ కులానికో దేవుణ్ణి,
కులానికో దేవుణ్ణి, ప్రాంతానికో దేవుణ్ణి, రాష్ట్రాలకో దేవుణ్ణి వారు తయారు చేసుకుంటూ వారు ఆరాధన చేస్తూ నిత్యము అంటే అగ్నిలో వారి పడిపోవద్దని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మన కొరకు బలి అయ్యాడు, త్యాగము చేశాడు. నీవు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీతిమంతులుగా నీవు తీర్చబడ్డావు. నీ పరుగు ఏమిటో ఇదనమున తెలుసుకోవాలా, నీ గమ్యం ఏమిటో తెలుసుకోవాలా. మీకు 2 చేతులు జోడించి చెబుతున్నారు, నామకార్థముగా భక్తిని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలని రావద్దు. లేకపోతే గుంపుగా అందరూ వెళ్తున్నారు కనుక మనము గుంపులో ఉండాలని దేవుణ్ణి ఆరాధించొద్దు, దేవుణ్ణి ఆరాధించొద్దు. బైబిల్ గ్రంథంలో అన్యజనులను బట్టి కాదు దేవుడు బాధపడేది, దేవుని బిడ్డలను బట్టి, దేవుని విశ్వాసులను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చేసే భక్తి మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మందిరము బయటకు వెళ్ళిన తర్వాత నీ భక్తిని బట్టి దేవుని నామానికి అవమానపరుస్తున్నావు, దేవుని నామాన్ని దూషిస్తున్నావు, దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీ తల్లిదండ్రులు లేకపోతే నీ బిడ్డలను ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేరు. నీ తల్లిదండ్రులను ఎవరైనా అగౌరవపరుస్తుంటే తట్టుకోలేరు పిల్లలు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేరు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తని, నా తండ్రి, నా కాపరి, నా దేవుడని చెప్పుకునే దేవుడికి నీ జీవితాన్ని బట్టి అవమానపరిచే వ్యక్తిగా ఉన్నావేమో, నీ జీవితాన్ని బట్టి ప్రభువుని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావేమో. ప్రభువుని దుఃఖ పెట్టవద్దు, ప్రభువుని బాధ పెట్టే ఆ జీవితము మనకొద్దు. నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టి ప్రభు ఎన్నిసార్లు దుఃఖపడ్డాడో 2 చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. మన భక్తిని బట్టి ప్రభు సంతోషపడాలి. మనము చేసే ఆరాధనను బట్టి ప్రభు మహిమపరచబడాలా. మన సాక్ష్యాన్ని బట్టి ప్రభు మహిమ పొందుకోవాలా. మనము చేసే క్రియలను బట్టి, మనము చేసే పరిచర్యను బట్టి ప్రభు ఘనత పొందాలా. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారిని గణపరుస్తానంటున్నాడు. ప్రభువుని గణపరచలేని దీన స్థితిలోకి వెళ్ళిపోయాం మనము. ప్రభువుని ప్రేమించి నటించే జీవితాన్ని జీవిస్తున్నామేమో. ఇదేనా మన ప్రభువు హెచ్చరిస్తున్నాడు. దేని కొరకు నీ పరుగు, దేని కొరకు నీ పరుగు. అనేకమైన అంశములు ఇదేనా మనం మీ కొరకు సిద్ధపరచబడినవి, కానీ సమయము ఎక్కువ అవుతున్నది కనుక 2 విషయాలే చెప్పాను, ఇంకా 13 విషయాలు ఉన్నవి. అయినప్పటికీ దేవుని చిత్తమైతే ఇంకొక 2 విషయాలు చెప్పి మిగతావి 2వ భాగంలో చెప్తాను. దేని కొరకు నీ పరుగు, దేని కొరకు నీ పరుగు. ఆశతో ప్రభు కొరకు కనిపెడుతున్నావా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎందుకంటే తన దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. మనము దేనిపైన తృష్ణ కలిగి ఉన్నాము? నీ శక్తిని బట్టి నీవు నడుస్తున్నావేమో, నీ కుటుంబ బలాన్ని బట్టి నీవు నడుస్తున్నావేమో, నీ గర్వాన్ని, నీ అహమును అడ్డు పెట్టుకుని దేవుణ్ణి బాధ పెడుతున్నావేమో. ఆ గర్వముతో నడిచిన వ్యక్తులు ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు. అహంకారులు, గర్విష్ఠులు మట్టిలో కలిసిపోయారు. ఇదేనమ్మా దీనుడిగా ప్రభు సన్నిధిలోకి నీవు రావాలని నా విజ్ఞాపన. దీనుడిగా దీన హృదయముతో ప్రభుని ఆరాధించాలని నా విజ్ఞాపన. అబ్రహాము
పునాదులు గల పట్టణము కొరకు స్వతంత్రించుకోవడానికి పరిగెత్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులు మనం ఖర్జూర వృక్షము వలె మూవ వేయాలంటే మన భక్తి సంపూర్ణంగా ఉండాలి. నీ భక్తిని బట్టే ప్రభువు నీ జీవితంలో అనేకమైన దీవెనలు ఇస్తాడు. నిన్ను దీవించడానికి నీవు ఏదో ఆశామాషి జీవితము లేకపోతే వ్యర్థమైన భక్తి జీవితము జీవిస్తే నీ కుటుంబములో కానీ నీ జీవితములో కానీ దేవుడు ఏ కార్యము చేయడు. యోసేపు యవ్వన ప్రాయంలో మనం చూసాము. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ రాజుగారి భార్య ద్వారా ప్రేరేపించినప్పుడు శోధనలో పడిపోకుండా యవ్వన ప్రాయంలో దేవునికి తనకు ఉన్న సహవాసాన్ని బట్టి, దేవునితో తనకున్న భక్తిని బట్టి నిజాయితీగా నీతిమంతుడిగా నిలబడగలిగాడు. అన్నదమ్ములు వదిలివేశారు, బంధువులు త్రోసివేశారు, కుటుంబం అంతా ఒంటరి స్థితిలోకి నెట్టివేసింది. ప్రభువుని విడిచిపెట్టలేదు. నా కాపరి ప్రభువే, నా తండ్రి దేవుడే, ఆయనుంటే ఈ లోకంలో నాకేమీ కొదవలేదు. ఆయనుంటే నా జీవితంలో ఏది లేదు, ఏ బాధ లేదు. అన్నీ కూడా ఆయనే. యుద్ధములో గెలిపించేవాడు ఆయనే. ఈ పోరాట జీవితాన్ని నడిపించే దేవుడు ఆయనే. నా నాయకుడు ఆయనే. నా మార్గము చూపే దేవుడు ఆయనే. ఇందినమున అనేక మంది దేవుని బిడ్డల కోసం నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రభువు మాటను, ప్రభువు చిత్తాన్ని వెతికే బిడ్డలు లేరు. ప్రభు ప్రణాళికలు, ప్రభు ప్రత్యక్షతలు తెలుసుకుని నడుచుకునే బిడ్డలు లేరు. తన స్వసిద్ధం మీద ఆధారపడే బిడ్డలు, తన సొంత ఆలోచనలను బట్టి నడుచుకునే బిడ్డలే. నీకు ఒక గమ్యం ఉండాలి, నీకు ఒక పరుగు ఉండాలి. ఆ పరుగు ప్రభు కొరకై ఉండాలి. నీ గురి ప్రభు కొరకై ఉండాలి. అనేక మంది భక్తులను మనం చూస్తే, అనేక మంది బైబిల్లో బిడ్డలను మనం చూస్తే ప్రభు కొరకు అన్ని వదులుకున్నారు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మనము యోసేపును జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు పరుగు ఏంటంటే రాజుగారి భార్య ప్రేరేపిస్తుంది. తన జీవితమును శోధనలోకి నెట్టివేయాలని, తన జీవితము నాశనము చేయాలని, తనను దేవునికి దూరము చేయాలని, అపవిత్రతలో నెట్టివేయాలి, పాపంలో పడివేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 39వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో పెట్టి విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఇక్కడ యోసేపు కోసము జాగ్రత్తగా ఆలోచన చేస్తే తనకు ఒక గమ్యం ఉన్నది. తనను ప్రేమించే దేవుడు, తనను నడిపించే దేవుడు ఉన్నాడని ఆలోచన కలిగిన వ్యక్తి. అందుకనే ఒకవేళ నేను ఈ పాపము చేస్తే దేవునికి దూరం అయిపోతానేమో, ఒకవేళ ఆ రాజుగారి భార్య చెప్పిన మాటను విని దేవునికి నేను అపవిత్రునైపోతానేమో, దేవుడికి నేను దూరం అయిపోతే నా బ్రతుకు వ్యర్థమని అనిపించి దేవుడికి నేను దూరము కాకూడదు, నా జీవితము దేవునితోనే ఉండాలా, అన్నీ వదిలేసుకుంటాను అని దూరముగా పారిపోయి తన పవిత్రతను కాపాడుకున్నాడు. నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. తాను జీవించిన జీవితానికి బదులుగా దేవుడు ఏమిచ్చాడంటే, నీవు తినడానికి తిండి లేని పరిస్థితిలో బయటకు వచ్చావు, నీ బంధువులందరూ నిన్ను త్రోసివేశారు, నీవు చచ్చిపోయే
ఆలోచన నీకు క్రియేట్ చేసినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని ఆశ్రయించావు. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్మిన వ్యక్తులను విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మిన వ్యక్తులను సిగ్గుపరిచే దేవుడు కాదు. అందును బట్టి యోసేపును హెచ్చించాడు. ఏ విధంగా హెచ్చించాడంటే, తన కుటుంబము ఏ కుటుంబం అయితే ద్వేషించిందో, ఏ కుటుంబం ద్వారా అయితే అవమానాలు పొందాడో, వారి కుటుంబాన్ని మరలా యోసేపు పోషించే వ్యక్తిలాగా దేవుడు మార్చాడు. అంత మాత్రమే కాదు, ఆ దేశమునకు సరిపడా 7 సంవత్సరాలకు సరిపడా వస్తువులను, ధాన్యములను ఆ ప్రజలందరి కోసము దాచిపెట్టగలిగిన వ్యక్తిగా యోసేపును మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అంతగా ఆశీర్వదించాడు. ఆ దేశ ప్రజలందరి మీద నాయకుడిగా పెట్టి దేశ ప్రజలందరికీ క్షేమము కలిగించే వ్యక్తిగా యోసేపును ప్రభువు నిలబెట్టాడు. ఈ దినమున ప్రభు కొరకు నీ భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటే, ప్రభు కొరకు నీ జీవితాన్ని త్యాగం చేస్తే, ప్రభువు నీకేమి ఇవ్వడని ఆలోచన చేస్తున్నావేమో. ప్రభువు లోకంలో ఉన్న ప్రజలందరినీ బాగానే దీవిస్తున్నాడు. విగ్రహారాధన చేసే ప్రజలందరినీ బాగానే నడిపిస్తున్నాడు అని వ్యర్థమైన ఆలోచనలో ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆర్థిక ఇబ్బందులను, నీ కుటుంబ సమస్యలను, నీ అనారోగ్య పరిస్థితులను ఎందుకు నీ జీవితంలో ప్రవేశపెడుతున్నాడంటే, ప్రభువుకి నీ జీవితము ఇష్టముగా జీవించట్లేదు. ప్రభువుకి నీ భక్తి జీవితము సంపూర్ణత లేదు. ఒక పాలను మనము చూస్తే అవి తెల్లగా ఉంటే అవి పాలు అని మనము చెప్తాము. దాంట్లో మనం ఏదన్నా కలర్ వేసో, లేకపోతే ఏదో బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ వేస్తే అవి పాలుగా మనకు కనిపించవు. స్వచ్ఛమైన తెల్లవిగా మనకు కనపడవు. నీ జీవితంలో నీకు ఒక పరుగు ఉండాలి, నీకు ఒక గురి ఉండాలి, నీకు ఒక గమ్యం ఉండాలి. అది ప్రభు కొరకు అయి ఉండాలి. ఆ ప్రభు కొరకు పరిగెత్తే పరుగులో, గమ్యములో చేదైన వేర్లన్నిటినీ కూడా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి అవరోధములను, అడ్డులను సృష్టించే ప్రతి విధమైన వాటిని కూడా మనము తీసివేసుకోవాలి. ఈ దినమున నా సందేశంలో 2 విషయాలు మీకు చెప్పడానికి మీకు పదే నేను వివరణ ఇస్తున్నాను. మొట్టమొదటి అంశం ఏమిటంటే, నీకు ఒక పరుగు కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, గమ్యం కలిగి ఉండాలి. అది ప్రభు కొరకే గురి కలిగి ఉండాలి. ఆ ప్రభు కొరకు గురి కలిగి, గమ్యం కలిగి పరిగెత్తే నీవు నీ జీవితంలో పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ నీతిమంతుడిగా జీవిస్తే, దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను బట్టి నీ బంధువులను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ గ్రామము దీవించబడుతుంది. నిన్ను బట్టి నీ జిల్లా, నీ రాష్ట్రము, నీ దేశము దీవించబడుతుంది. నీవు ఈ దినమున నీవు ప్రశ్న వేసుకొని, ప్రభువా, ఎన్ని దినములు నా జీవితం వ్యర్థముగా ఉన్నదయ్యా. నా తల్లిదండ్రులకు దుఃఖము కలిగించాను. సహోదరుడా, నా తల్లిదండ్రులను బాధపరిచే వ్యక్తిగా నేనున్నానేమో. నా తల్లిదండ్రులు చెప్పిన మాటలను నేను వినలేని స్థితిలో ఉన్నానేమో. నా తల్లిదండ్రులకు అవమానం తెచ్చే స్థితిలో ఉన్నానేమో. నా తల్లిదండ్రులు ఎన్నోసార్లు, ఎన్నో మార్లు మంచి మాటలు చెప్పి దేవునిలో నడిపిస్తుంటే, దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా నీవు దేవునికి సాక్షిగా ఉండాలని
దేవుని వాక్యము ద్వారా నిన్ను సిద్ధపరుస్తుంటే నీ జీవితంలో లోకపులోని అలవాట్లను తెచ్చుకొని ప్రభువుని బాధ పెడుతున్నామేమో, ప్రభువుని బాధ పెడుతున్నామేమో. ఏదైనా మన భక్తుల జీవితాన్ని మనము ఆలోచన చేస్తే యోసేపు పరుగును మనం చూసాము, అబ్రహామును పరుగును మనం చూసాము. అదేవిధంగా మోషే పరుగును కూడా మనం చూద్దాము. మోషే పరుగు దేని కొరకు పరిగెత్తాడంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ ఆ వచనాల్లో మనము జాగ్రత్తగా చదివితే మోషే పరుగు మందను దేవుని పర్వతము వద్దకు చేర్చడానికి ఏమందా ఇశ్రాయేలీల ప్రజలు దేవునిని లక్ష్య పెట్టకుండా, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాటను వ్యతిరేకించి వారి జీవితము తినుచు త్రాగుచు పెండ్లాడుచు సంతోషిస్తున్నారు. దేవుడు మరి మోషే ద్వారా 40 దినముల ఉపవాసము ద్వారా ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడానికి, ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడానికి ఎన్నో వారి జీవితంలో ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాటను అనేక మార్లు త్రెప్పారు. అనేక మార్లు ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి అవమానపరిచారు. దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు, దేవుడు ఎంతో బాధపడ్డాడు. వారిని బట్టి దేవుడు ఎంతో కృంగిపోయాడు. మోషే ద్వారా, అహరోను ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడానికి, రక్షించడానికి దేవుడు వారిని ప్రవక్తలుగా నిలబెట్టాడు. వారి ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు. ఇక్కడ మోషే ఆ మందను దేవుని పర్వతం వద్దకు చేర్చడానికి ఎంతో కష్టపడ్డాడు. దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషే జీవితము ఒక గమ్యము కలిగి ఉన్నది. మోషే ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మోషే జీవితము కూడా చాలా ప్రాముఖ్యమైన జీవితం అది. మోషే, నేను నత్తివాడిని ప్రభువా, నేను ఏ విధంగా నడవగలను, ఏ విధంగా వీరిని నడిపించగలను అని ఎన్నో సాకులు చెప్పాడు. నేను తోడుగా నీకున్నాను, నేనుండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనేది చెప్తే అది చేయమన్నాడు. దినమున నత్తివాడైన మోషేను వాడుకున్నాడు. నత్తివాడైన మోషేకు ఒక గమ్యము, ఒక గురి ఉంది. దేవుడు నీకు అన్ని మంచిగా ఇచ్చాడు. దేవుడు నీ అవయవముల్లో ఏది కూడా లోటు లేకుండా పెట్టాడు. అయినప్పటికీ నువ్వు మోకరించి ప్రభువుని మహిమపరచలేకపోతున్నావు. అయినప్పటికీ దేవునికి కృతజ్ఞతగా జీవించలేకపోతున్నావు. కృతజ్ఞతాభావము లేని వ్యక్తి దేవుణ్ణి ఆరాధించుట వ్యర్థము. మొట్టమొదటిగా దేవునిపై కృతజ్ఞత కలిగి జీవించాలా. మన జీవితము కృతజ్ఞత జీవితము లేకపోతే, ప్రభువుకు కృతజ్ఞత వ్యక్తిగా మనం లేకపోతే మన బ్రతుకు వ్యర్థము. దేవుడు అనేక మంది ప్రజల ద్వారా, అనేక మంది దేవుని బిడ్డల ద్వారా నీకు మేలును ఎందుకు చేస్తున్నాడంటే అది దేవుడు చేసే గొప్ప కార్యము. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యం. మర్చిపోయే ప్రజలు ఎక్కువైపోయారు. దేవుడు చేసిన మేలులను, దేవుడు అనేక మందిని ప్రేరేపించి చేసిన మేలులను మర్చిపోయి ఏదైనా మన డబ్బులను చూసి, బలమును చూసి, బంధువులను, కుటుంబాలను చూసి అనేక మంది దేవుని ద్వారా మేలు జరిగించిన వ్యక్తులని మర్చిపోతున్నారు. కృతజ్ఞత భావం లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు. నీ భక్తి అన్ని విషయంలో సరి అయినదిగా ఉండాలా. దేవుడు ఆత్మఫలములు నీ జీవితంలోకి ఆస్వాదించుకోవాలా. దేవుడు నీ జీవితంలోకి ఆత్మ ఫలములను బట్టి నీవు క్రైస్తవుడువా, లోక ప్రజలువా, దేవుడు నీకు ఈ లోకంలో, సమాజంలో నిన్ను చూపిస్తాడు. నీవు కోరుకునేది అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు.
డబ్బు రావాలనో లేకపోతే నా జీవితంలో ఇది జరగాలనో కాదు నీ విజ్ఞాపన. నీకు ఆత్మఫలములు ఆత్మవరములు నీ జీవితంలో ఇస్తే దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా నిన్ను దీవిస్తాడు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. లోకంలో అనేక మంది ప్రజలు అధికారం కోసం పరిగెడతారు. మందిరాల్లో అధికారం కావాలా, గ్రామాల్లో అధికారం కావాలా, ఉద్యోగాల్లో అధికారం కావాలా, సమాజంలో అధికారం కావాలా. మీరు కావాల్సినది అధికారం. అధికారం. కోరాహు కోసం మనం ఆలోచన చేస్తే కోరాహు దేని కొరకు పరిగెడుతున్నాడంటే అధికారం కోసం పరిగెడుతున్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 32వ వచనంలో మనం చూడవచ్చు. ఇక్కడ కోరాహు అధికారం కోసం పరిగెడుతున్నాడు. నీకు గమ్యం ఏమిటంటే, నీకు గురి ఏమిటంటే, అనేక మంది వ్యక్తులు తన అవసరతల కోసము, తన ధనం కోసము, లేకపోతే అనేకమైన వాటి కోసం పరిగెట్టారు. కానీ కొంతమంది భక్తులను మనం చూస్తే ప్రభు కొరకు పరిగెట్టారు. ప్రభువు నీతిని కనపరచడానికి, ప్రభువుని మహిమను చూపించడానికి, ప్రభువుకి సాక్షులుగా ఉండడానికి, ప్రభువుని కనపరచడానికి, ప్రభువుని పూజించడానికి, ఆరాధించడానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. హత సాక్షులుగా మారిపోయారు. క్రైస్తవ జీవితం అంటే అది. అనేక మంది వ్యక్తులను మనం చూస్తే గత దినముల్లో ప్రవీణ్ పగడాల గారు అర్థసాక్షిగా దేవుని కొరకు సత్యమైన బోధను ప్రకటించాడు. సత్యమైన వాక్యమును, సువార్తను ప్రకటించాడు. దేవుని కొరకు అర్థసాక్షిగా మారిపోయాడు. అర్థసాక్షిగా మారిపోయాడు. దేని కొరకు నీ పరుగు, దేని కొరకు నీ పరుగు. క్రైస్తవ్యంలో మందిరాల్లో అధికారం కొరకు పరిగెత్తుతున్నావా? అధికారం ఇచ్చే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. అధికారం కొరకు ప్రాకులాడే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నీవు చేసే పరిచర్ని బట్టి, నీవు నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి యోసేపుని ఏ విధంగా అయితే దేవుడు దేశానికి అధికారిగా నిలబెట్టాడో, దావీదుని ఏ విధంగా అయితే రాజునుగా చేశాడో, సమూయేలుని ఏ విధంగా అయితే నిలబెట్టాడో, నిన్ను నిలబెట్టడానికి నా ప్రభువు ఇష్టపడుతున్నాడు. అధికారం కోసం, సంఘములో పెత్తనము చేయడం కోసం, ఉద్యోగాల్లో, సమాజంలో పెత్తనాలు చేయడం ఇది క్రైస్తవుని పని కాదు. క్రైస్తవుని పని కాదు. నీ పని, నీ పరుగు, నీ పరిచర్య, నీ గురి అంతా ప్రభువు సువార్త, ప్రభు కొరకు ఆత్మను రక్షించు. ఒక ఆత్మను రక్షిస్తే ప్రభువు సంతోషిస్తాడు. నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ఎప్పుడైతే భారం కలిగి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రజలకు విడుదల నీ ప్రార్థన ద్వారా నువ్వు చేసే విజ్ఞాపన బట్టి ప్రభు వారి ప్రార్థనలు విని, నువ్వు ఎవరి కోసమైతే విజ్ఞాపన చేస్తావో వారి ప్రార్థన విని దేవుడు విడుదలిస్తాడు. వారిని బట్టి పరలోక రాజ్యంలో నా ప్రభు సంతోషిస్తాడు. నా ప్రభు సంతోషిస్తాడు. నా ప్రభు కొరకు నీ జీవితము, నా ప్రభు కొరకు నీ ప్రాణము, నా ప్రభు కొరకు నీకున్నది సమస్తమును ఇవ్వగలడానికి ఇష్టపడుతున్నావా? నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వగలవా? ఈ లోకములో మనము దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించవద్దు. ఒక దినమున ఈ లోకంలో మనం సంపాదించుకున్నవి ఒక దినమున పోతాయి. నోవాహు దినముల్లో సమస్తము ఆ జల ప్రళయం ద్వారా సమస్తము నాశనం అయిపోయింది. వాడలో ఉన్న వ్యక్తులు, వాడలో ఉన్న జంతువులు అవి మాత్రమే బ్రతికాయి. సమస్తము నాశనమైపోయింది. ఈ దినమున మరలా మిమ్మల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు.
ఈ లోక ఆశల కొరకు పరిగెత్తొద్దు. ఈ లోకంలో మనము మన ప్రజల్లో మనము సెల్ఫ్ బూస్టింగ్ చేసుకోవడానికో కనపడడానికో మనం పరిగెత్తవద్దు. అధికారం కోసం ప్రాకులాడవద్దు. ప్రభు కొరకు అంత సాక్షిగా అవడానికైనా సిద్ధపడు. పౌలు భక్తుడు మీకు ఉదాహరణ. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే. తీర్మానము చేసుకో, తీర్మానము చేసుకో, తీర్మానం చేసుకో. ఏదైనా మన తీర్మానం చేసుకో. ఈ మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారము మీకు తెలియజేస్తాను. తీర్మానం చేసుకో. మన పరుగు దేని కొరకు? మన గమ్యము దేని కొరకు? మన గమ్యము దేని కొరకు? విశ్వాసులందరికీ రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. మనము ప్రయాసతో పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వైపు, దేవుని పరిచర్య వైపు గమ్యం కలిగి మనము జీవించాలా. ఎందుకంటే ఈ లోకములో మనము ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమే. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక ధనవంతుడిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో సంపాదించుకున్నాడు. తన జీవితము డబ్బుమయమైపోయింది. డబ్బుతో ఎన్నో కొనుక్కున్నాడు, ఎన్నో బంగ్లాలు కట్టుకున్నాడు. తన కోరికల మేరకు, ఆలోచనల మేరకు తను ఏ గమ్యము, ఏ గురి కలిగి జీవించాడో ఆ లక్ష్యాన్ని ఛేదించాడు. ఆయన ఆశల మేరకు, ఆయన గమ్యం మేరకు అన్నీ సంపాదించుకున్నాడు. అన్నీ సంపాదించుకున్న తర్వాత అప్పుడు ప్రారంభమైంది. దేనికోసమైతే వెంబడించాడో, దేనికోసమైతే ప్రాకులాడాడో దానిని బట్టి ఒక దినమున అతని చావుకు కారణమైంది. ఎన్నో అక్రమాలు చేసి, లేకపోతే ఎంతో మంది ప్రజలను ఇబ్బంది పెట్టి, ఎన్నో గవర్నమెంట్ ద్వారా స్వాధీనపరుచుకున్నవి దేవుడు చూశాడు. దేవుడు చూసి, ఈ లోకంలో నీవు అన్ని సంపాదించుకున్నావు, కానీ నీవు నాస్తికుడుగా, దేవుడు లేడనే వ్యక్తిగా నువ్వు జీవించావు. దేవుడే నీకు కనబడని వ్యక్తిగా నీవు జీవించావు. దేవుడు బ్రతికిన 80 సంవత్సరాలలో ఒక 40 సంవత్సరములు కుటుంబం నుండి శోధన, బయట వ్యక్తుల నుండి శోధన, ప్రజల నుండి శోధన, కుటుంబంలో వ్యతిరేకించే వ్యక్తులు, కుటుంబాల్లో పోరాటాలు, సంతోషం లేదు, నెమ్మది లేదు. దేని కొరకు పరిగెడుతున్నాము? ఒక వ్యక్తిని మీ ముందుంచాను. దినమున ఒక వ్యక్తిని మీ ముందుంచాను. దేని కొరకు నీ పరుగు? విజ్ఞాపన చేయాలా? ఈ దినమున మీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలా? తీర్మానం తీసుకోవాలా? ప్రభు కొరకు తీర్మానం తీసుకునే వాళ్ళు మీ హృదయం మీద చెయ్యి వేసుకొని, మీ హృదయం మీద మీ కుడి చెయ్యి పెట్టుకొని తీర్మానం తీసుకోవాలా? ఈ దినమున తీర్మానం తీసుకోవాలా? యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఎన్ని దినములు నిన్ను దుఃఖపరిచానయ్యా. ఎన్ని దినములు నా ప్రవర్తనను బట్టి, నా భక్తిని బట్టి నేను బాధ పెట్టానయ్యా. నన్ను క్షమిస్తావా ప్రభువా? ఈ దినమున తీర్మానం తీసుకుంటున్నానయ్యా. పౌలు భక్తుడిలాగా బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను. నా భక్తి జీవితము నా అంతము వరకు కాపాడుకుంటాను. నా సాక్షి జీవితాన్ని నీ కొరకు నిలబెట్టుకుంటాను. నా యవ్వన ప్రాయాన్ని పరిశుద్ధముగా, పవిత్రుడిగా
నీతిమంతుడిగా యోసేపులాగా భక్తి చేస్తానయ్యా, భక్తి చేస్తానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నీ కుమారుడిగా స్వీకరించవా ప్రభువా. దినమున తీర్మానం చేసుకుంటున్నానయ్యా, నీ అందు విశ్వాసం ఉంచి నా తండ్రిగా, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. నా జీవితంలో చేదైన వేళ్లను ఈ దినమున వదిలిపెట్టేస్తున్నాను. నా పాప జీవితాన్ని ఈ దినమున వదిలిపెట్టేస్తున్నాను. ఈ దినము నుండి నీ సువార్త పరిచర్య నిమిత్తము నీ సంఘములో కట్టబడడానికి, ఈ సువార్త పరిచర్యలో కట్టబడడానికి ఒక సాక్షిగా నిలబడతానయ్యా, ఒక సాక్షిగా నిలబడతానయ్యా. తీర్మానము చేసుకోండి ప్రియ బిడ్డలారా. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా అనేక మాటలను నీ సత్యమైన బోధనలో నడిపించావయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా పరుగు, మా గమ్యం ఏమిటో మాకు తెలియజెప్పారు. ఈ లోకంలో మేము దేని కొరకు పరిగెడుతున్నాము, వేటి కోసమో ఆశపడుతున్నాము. ఈ దినమున సేవకుని ద్వారా మమ్మల్ని హెచ్చరించబోయా. మా జీవితము ఒక తీర్మానము తీసుకున్నాం. ఈ దినము నుండి నీతిమంతులుగా, పవిత్రులుగా, నీకు సాక్షిగా నీ సువార్తను పరిచర్యలో ముందుకు కొనసాగడానికి మా ముందు ఒక గమ్యం ఉంచారు, ఒక గురి ఉంచారు, ఒక పరుగు ఉంచారు. ఆ పరుగును కడముట్టించే వరకు నా ప్రాణము పోయినా పర్లేదు, ఆ పరుగును కడముట్టిస్తాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు దేవుడు తనకిచ్చిన చిత్తాన్ని, తండ్రి తనకిచ్చిన ఆ గురిని, గమ్యాన్ని సమస్తమును చేసి సిలువలో తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ దినముల్లో ఎన్ని రోజులు మనం బ్రతికి ఉంటామో తెలియదు, ఏ దినమున మనం చనిపోతామో తెలియదు. మనల్ని ఇంకనూ మన దేవుడు కృప చేత మనల్ని ఎందుకు బలపరుస్తున్నాడంటే దేవుని కొరకు జీవిస్తామని. నీవు నరకంలోకి వెళ్ళిపోవడానికి దేవునికి ఇష్టము లేదు. నీవు పాపంలో జీవించడానికి దేవునికి ఇష్టము లేదు. నీవు నీతిమంతుడిగా నా కుమారుడిగా నీవు ఉండాలా, నా కుమారుడిగా నీవు ఉండాలా. నీ తండ్రి ఎవరో ధైర్యముగా చెప్పగలగాల. నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు, నా తండ్రి, నా యజమానుడు, నా కాపరి ఆయనే, ఆయనే అని ధైర్యముగా చెప్పగలిగి ఆ తెగింపు మా జీవితంలో ఇవ్వండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంకను అనేక మందికి వాక్యం ద్వారా వారిని దర్శించండి, వారితో మాట్లాడండి తండ్రి. చేదైన వేర్లను ఆటంకపరిచే సమస్త విధమైన ఆ కాడులన్నిటినీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కాల్చి వేస్తున్నాను. సంఘ బిడ్డలకు ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో, ఎవరైతే బాధలతో నెమ్మది లేకుండా బాధపడుతున్నారో, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు దేవుని పైన వారి భారాన్ని ఉంచితే దేవుడు ఇప్పుడే వారి సమస్యల నుండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు ఇప్పుడే విడుదలిస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. దేవుడు మీ జీవితంలో విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరిస్తే మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి, గొప్ప కార్యములు జరుగుతాయి. ఇంకను మా బంధువులను బట్టి, మా ఆత్మీయులను బట్టి, మా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరికి ఏదైతే అవసరత ఉన్నదో,
ఏదైతే కొదువై ఉన్నదో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఆర్థిక సమస్యలతో అవస్థలో ఉన్న వారికి సమస్తమును మీరు దయచేయండి దేవా, సహాయం చేయండి. ఇంకనూ బలహీనముగా ఉన్నవారు, రోగులుగా ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా సార్వత్రిక సంఘాలలో సేవకుల కుటుంబాన్ని, అనేక మంది దేవుని శక్తిని ప్రకటిస్తున్నాం. అనేక మంది సేవకుల కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. సేవకులకు ఏదైతే అవసరమైనదో మీరే సహాయం చేయండి దేవా. వారి కుటుంబాన్ని బలపరచండి. నీ పరిచర్యలో ఇంకా నమ్మకముగా ఉండడానికి మీరు కృప చూపించండి. సార్వత్రిక సంఘంలో ఉన్న అనేక మంది క్రైస్తవ కుటుంబాలు, అనేక మంది దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. అనేక మందికి ఆదరణ దయచేయండి, అనేక మందికి నెమ్మది దయచేయండి, అనేక మందికి విడుదల దయచేయండి. పాపంలో పడిపోకుండా, ఆ నరకంలోకి పడిపోకుండా మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. నా చుట్టుపక్కల ఉన్న ప్రజలను, ఈ మందిరము చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసము విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది విగ్రహారాధన చేసే ప్రజలను మీకు విడుదల దయచేయండి, మీరు విడుదల దయచేయండి. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుని దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకుంటకు మీరు కృప చూపించండి. ఆ విగ్రహారాధన చేసే, ఆ విగ్రహాలను పూజించే వారందరినీ మీరు దర్శించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. నా గ్రామాన్ని దీవించండి, నాయకులను దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. అనేక మందికి క్షేమకరముగా మంచి పరిపాలన చేయడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రామోజు ఫిల్మ్ సెట్ని బట్టి, సంగీని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నాం, ఆ ప్రజలను మీరు ఇంకను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆ యాజమాన్యము, ఆ కుటుంబాన్ని ఇంకను మీరు నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతిదీ కూడా మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించడానికి కృప చూపించండి, సహాయం చేయండి దేవా. బిడ్డలు క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానము తీసుకున్నారు. వారిని బట్టి దేవా మీరు సంతోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ నెలలో అనేక కార్యక్రమాలు మా ముందు ఉంచబడినవి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, గృహప్రవేశము, మందిర ప్రతిష్ట, అనేక కార్యక్రమాలు మా ముందుంచబడినవి. ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఇంకను మీరు కృప చూపించండి, ఇంకను సరైన సమయంలో పూర్తగుటకు మీరు కృప చూపించండి. సేవకులకు మంచి మనసు దయచేయండి. సేవకులు అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చి అనేక మంది స్వార్థను ప్రకటించడానికి, అనేక మంది సేవకులను రప్పించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు నడిపించారు, మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము చేసిన ప్రతి ప్రార్థనను బట్టి మీరు జవాబు ఇచ్చారని నమ్ముచున్నాం తండ్రి. అది మా జీవితంలో మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నాం తండ్రి. దేవా, మీరే కృప చూపించమని, సహాయం చేయమని, ఇంకను అనేక మందిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కృపయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ ఆయన కృప, ఆయన తోడు, ఆయన సహవాసము, ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆదివారం ఉదయము 10:30 గంటలకు మందిరంలో ఆరాధన జరుగుతుంది. శుక్రవారం సాయంత్రము 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు, 9 గంటల వరకు మందిరములో ఆరాధన జరుగుతుంది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినమున సమయములను మేము ప్రకటిస్తాము. దేవుని చిత్తమైతే ఈ మాసములో దేవుడు ఈ మందిర ప్రతిష్ట కొరకు, గృహ ప్రతిష్ట కొరకు దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని బట్టి
ఇక్కడ ఆరాధన కూడిక జరుగుతుంది. వీటన్నిటిని బట్టి మీరును ఇంకను ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.